అమ్మా, నువ్వేంటి ఇలా సడన్గా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఏ రాకూడదా ఏంటి? అలా కాదు, దా ఆగు, వాటర్ తీసుకొస్తా. ఎలా ఉన్నావమ్మా? నా సంగతి పక్కన పెట్టు కానీ అల్లుడు నిన్ను బానే చూసుకుంటున్నాడా? హా, బాగానే చూసుకుంటున్నాడు. మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? అలాంటిదేం లేదే. ఎందుకలా అడిగావమ్మా? ఊరికేనే మీ కాపురం ఎలా ఉందా అని. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మీరేం కంగారు పడకండి. అయినా పెళ్ళైన 6 నెలల్లో నేను ఒక్కసారి కూడా ఇంటికి రాలేదంటే ఆయన నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో మీరే అర్థం చేసుకోండి. ఓ మరైతే నాకు ఆడుకోవడానికి మనవన్నో మనవరాల్లో ఎప్పుడిస్తున్నావు? అది ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. ఈ డిసిజన్ నీదా అల్లుడిదా? ఇద్దరం కలిసే తీసుకున్నాం. మరి ఇద్దరు కలిసి డిసిజన్ తీసుకుంటే నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అసలు అబార్షన్ ఎందుకు చేయించాలనుకుంటున్నావు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? నువ్వు చెకప్ చేయించుకుందామని వెళ్ళిన హాస్పిటల్ డాక్టరు మీ నాన్నగారికి ఫ్రెండ్. అసలు ఏం జరిగింది లిఖిత? ఓ అప్పుడే అంత పెద్దదాన్ని అయిపోయావా? సొంత డిసిజన్ తీసుకుంటున్నావు? కనీసం ఒక్క మాటన్నా చెప్పాలనిపించలేదా మాకు? కనీసం అల్లుడికైనా చెప్పావా లేదా? అమ్మా, ఇది నా లైఫ్, నా ఇష్టం. అయినా కనాల్సింది నేను, ఆయన కాదు. పెంచాల్సింది నేను, ఆయన కాదు. పోయేది నా లైఫ్, ఆయన లైఫ్ కాదు. అయినా నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం నిన్ను నాన్నని చూసా అమ్మా. ఒప్పుకుంటాను, మీ నాన్న వల్ల లైఫ్లో చాలా వాటికి అడ్జస్ట్ అయ్యాను. కానీ అవన్నీ కష్టంతో కాదు, ఇష్టంతో చేశాను. బాధతో కాదు, బాధ్యతతో చేశాను. ఇండిపెండెంట్ లైఫ్ అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా బతకడం, అంతేకాని అందరినీ వద్దనుకొని బతకడం కాదు. ఇంకా నయం, నీకొచ్చిన ఆలోచన నాకొచ్చుంటే అసలు నువ్వు ఈ భూమి మీదకే వచ్చేదానివి కాదు. అత్తయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇందాకే బాబు, ఒక ½ అవర్ అయింది. మావయ్య గారు రాలేదా? రాలేదు బాబు, ఇంటి దగ్గర ఏదో పనుండి రాలేకపోయారు. నాకు బోర్ కొట్టి మీ ఇద్దరిని చూసెళ్దామని వచ్చాను. సరేనే, వెళ్ళొస్తాను మరి. అదేంటి అత్తయ్య గారు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోతా అంటున్నారు? కొంతసేపు ఉండండి. అంటే మామయ్య వచ్చే టైం అయింది, ఇంట్లో వంట చేయాలి నాన్న. సరే, ఈసారి వస్తే మావయ్య మీరు కలిసే రండి. ఒక 2-3 రోజులైనా ఉండి వెళ్దురు గాని. ఈసారి మీరు వచ్చే టైంకి మనవన్నో మనవరాల్లో చేతిలో పెడతాం, ఆడుకుందరు గాని. నువ్వు తనకు భర్తగా దొరకడం తన అదృష్టమో లేదో మాకు తెలియదు కానీ మాకు అల్లుడిగా దొరకడం మా అదృష్టం బాబు. వెళ్ళొస్తాను. సరే అత్తమ్మ.